హలో మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం అందరూ జగన్ వద్దు అనుకుంటున్నారు. వద్దు అంటే చాలామంది చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటో చెప్తున్నాను. నెలకు లాస్ట్ సారి 2000 మనకి లాస్ట్ సీఎం అయినప్పుడు పెన్షన్ ఎన్నో తేదీకి వస్తుందో తెలియదు మన అవ్వాతాతలకి. ఇప్పుడు పెన్షన్ 1వ తేదీకి వస్తే ఉదయం 7 గంటల పెన్షన్ ఇచ్చేస్తున్నారు కదా. అందుకే జగన్ వద్దు. మన అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ఇప్పుడు మన స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూళ్ళు ఇప్పుడు ఎలా ఉండే, ఒకప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే భయం వేసేది. ఎప్పుడు పడిపోతాయా, ఎప్పుడు కూలిపోతాయా. కనీసం టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళాలంటే బయటికి బాటిల్ పెట్టుకుని వెళ్ళే రోజుల నుంచి ఈరోజు అటువంటి ఇబ్బంది రాకుండా స్కూల్లోని స్వచ్ఛందంగా టాయిలెట్స్ కానీ స్కూల్ కానీ కార్పొరేట్ స్కూల్గా మార్చారుగా. అందుకే జగన్ వద్దు. చేయూత ఒక ఆడబడుచులు బయట పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎంత కూడా మనం సాయం చేస్తే వాళ్ళు ఆ 10,000 డబ్బులతోనే ఎంత కొంచెం వ్యాపారం చెందుకుంటున్నారని జగన్ వద్దు. సంక్షేమం అభివృద్ధి 2 సంవత్సరాలు జగన్ వచ్చిన 2 సంవత్సరాలు కోవిడ్, మిగతాదంతా ప్రపంచమే స్తంభించిపోయింది కోవిడ్ వల్ల. మన రాష్ట్రం కాదు దేశం స్తంభించిపోయింది. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే గడగడలు ఆడిపోయారు. అటువంటి దేశంలోని అటువంటి రాష్ట్రంలోని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి కోవిడ్ కోసం మీరు భయపడొద్దు. దాన్ని మన పారాసిటమాల్ సీఎం అనుకొని ట్రోలింగ్ చేశారు. ఆఖరికి ఎవరికైతే ఆ పారాసిటమాలే గతైంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపిన వ్యక్తి. అతను చెప్పింది చాలా ముందు చూపుతూ వ్యక్తి చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి చేశారు. మనం మేడం గారు ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని ఒక భవనం కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ప్రజెంట్ పునాదులు వేశారు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దీని రిజల్ట్ వెంటనే రాదు, టైం పడుతుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా నువ్వు పుట్టినంటే పెద్దోడు అయిపోయినా, పుట్టినంటే బిల్గేట్స్ అయిపోయినట్టు అయిపోలేదుగా. ఈ మధ్యలో గ్యాప్ ఉందిగా. ఆ గ్యాప్ గ్యాప్ వెయిట్ చేయకుండా ఇక్కడ పుట్టిన ఇక్కడ పుట్టిన తేదీ చూస్తున్నారు, అక్కడ డేట్ ఆఫ్ డెత్ చూస్తున్నారు. ఈ మధ్యలో గ్యాప్ ఎవరు కావాలి? ఈ మధ్యలో గ్యాపే ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ అభివృద్ధి చెందుతూ ఉంది. దీన్ని ప్రజెంట్ అంతా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్ని ఎవరు విమర్శించకండి. కొన్ని సంవత్సరాలు ఇంకోసారి మీరు ఛాన్స్ ఇవ్వండి. ఆసారి కూడా ఇప్పుడు సంక్షేమం చూశారు, నెక్స్ట్ సారి మీరు ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చూస్తారు. 2 చూసిన తర్వాత మీరు నచ్చితే మళ్ళీ జగన్ గారిని సంక్షేమ అభివృద్ధి కలిపి చూస్తారు. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? జగన్ గారు సింగిల్గానే వస్తారు. అతను ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. అతను స్టార్టింగ్ స్టేజ్ నుంచి అక్కడ అసలు ఒక మనిషికి ఉండాల్సిన ధైర్యం, ఒడికిడి. అక్కడ సోనియా గాంధీ గారిని ఆ రోజులోనే ఏం చెప్పలేదు, ఒకే మాట చెప్పారు, నా తరపున ఉండు నీకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అన్నారు. ఆ రోజే సోనియా గాంధీ గారు లేదు నువ్వు అందరినీ కలిపి ఒక గ్యాంబుల్గా ఒక మీటింగ్ చేసి నువ్వు ఓదార్పు చేసి అన్నారు. ఒకే మాట. మన తెలుగు సాంప్రదాయంగాను ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పరామర్శిస్తామమ్మా. మా నాన్నగారు వల్ల వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శిస్తానని ఒప్పుకోలేదు ఆవిడ. దానివల్ల ఆవిడని అతను వ్యక్తిగతంగా ఏదో చేద్దామని పార్టీని సస్పెండ్ చేశారు. ఆ రోజున్న బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాడు. ఎవరిని ఎదుర్కొన్నా అతన్ని ఏమి చేయలేరు. సింహం ఇప్పుడు సింగిల్గానే వస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ అగరా వగేరా ఏ పార్టీలు వచ్చినా సరే జగన్ని ఢీ కొట్టలేవు, అదైతే కన్ఫామ్.